బోయిని మహేష్ యాదవ్, రాష్ట్ర గొర్రెల కాపర్ల సంఘం జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి మేము ఈ గొల్ల కుర్మల కొరకు, వాళ్ళ యొక్క హక్కుల కొరకు పోరాటం చేసుకుంటూ, వాళ్ళ యొక్క సమస్యలపైన స్పందిస్తూ మేము చైతన్యం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తులము. మరి రాష్ట్రంలో మరి గొల్ల కుర్మల యొక్క విధానం ఏ విధంగా ఉందంటే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడతానికి గురి చేస్తున్నటువంటి విధానం ఈ ప్రభుత్వాలకు కనిపిస్తుంది. మరి గతం నుంచి తీసుకుంటే కూడా ఏ ప్రభుత్వాలు చూసినా కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారు. రాజకీయంగా ఓట్ బ్యాంక్ వాడుకునే పదవులు ఇవ్వకుండా మమ్మల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి ఈ తరుణంలో మరి మా యొక్క జాతి మొత్తం చైతన్యవంతం అవుతుంది. మరి ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేస్తున్నాము. కంపల్సరీ మమ్మల్ని రాజకీయంగా కూడా పదవుల్లో కూడా మమ్మల్ని సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వాలకు సూచన చేస్తున్నాము. ప్రత్యేకంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా సూచన చేస్తున్నాము. మరి రాష్ట్రంలో దాదాపు అనేక మంది గొల్ల కుర్మలు, ఈ దాదాపు ఒక 3 లక్షల మంది కుటుంబాలు ఈ యొక్క గొర్రెల మేపక పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు 2 కోట్ల పైగా ఈ గొర్రెల సంపద ఉంది. రాష్ట్రానికి, దేశానికి సంపదను ఉత్పత్తి చేస్తున్నట్టు ఉత్పత్తి కులాలం మేము. మరి ఉత్పత్తి కులాలను విస్మరిస్తానంటే అనేక రకాల ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా సూచన చేస్తున్నాను. మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు వాళ్ళకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ యొక్క సమస్యలను ప్రభుత్వాలు తీర్చాలి, వెంబడి స్పందించి వాటిపైన సానుకూలంగా ఇచ్చేసి ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచన చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే గొంతెమ్మ కోరికలు కోరతలేదు, అదేవిధంగా వాళ్ళు కనీస హక్కులను, ఎందుకంటే కుటుంబానికి, పిల్లలకు దూరంగా ఉండి 6 నెలలు సంవత్సరాల తరబడి మేత కొరకు వివిధ ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి జాతి మాది. అట్లాంటి వ్యక్తులను మరి పాఠశాలలు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వలసలు పోతున్నటువంటి కుటుంబాలకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి, జిల్లాకు ఒకటి ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విద్య పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా వైద్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా చెప్తున్నాను. అదేవిధంగా 50 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి గొర్రెల కాపర్లకు 5,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తులకు అదే ఈ జీవాల కొరకు చెట్లకి కొమ్మలు నరుకుతుంటారు. ఆ యొక్క కొమ్మలు నరుకుతున్న సమయంలో ప్రమాదవశత్తు జారి కింద పడి చనిపోయిన వ్యక్తులు చాలా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులకు నష్టపరిహారం అనేది ఎక్కడ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పెద్ద ఆయన జీవనం అంటే కుటుంబం పెద్ద చనిపోతుంది, ఆ కుటుంబం బజార్న పాల్పడుతుంది, రోడ్డు పాల్పడుతుంది, ఆర్థికంగా నష్టపోతుంది. కాబట్టి వాళ్ళకు వెంబడే తక్షణమే 10 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాలను కూడా సూచన చేస్తున్నాను. మరి అదేవిధంగా పిల్లలకు విద్యను ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గురుకుల పాఠశాలలో 15% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా సీట్లను కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక రకాల సమస్యలు, అదేవిధంగా ఈ యొక్క వర్షాకాలం సమయంలో వస్తానంటే రైతులు మొత్తం పంటలు వేసుకుంటారు. పంటలు వేసుకోవడంతో ఈ యొక్క గొర్రెల కుర్మలకు జీవాలు మేపుకోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి ప్రభుత్వం వెంబడి ఉన్నటువంటి 60 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. ఆ యొక్క 60 లక్షల ఎకరాల అటవీ భూమిలో 10 లక్షల ఎకరాల భూమిని రైతులకు లేదంటే గొర్రెల కుర్మలకు కేటాయిస్తే బాగుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా సూచన చేస్తున్నాము. అదేవిధంగా మరియు ఈ సెట్లర్ల విధానంలో ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారిపోయింది. మరి ఇప్పుడు మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్న కులం కాబట్టి మీట్ మార్కెట్లను వీళ్ళకే ఇచ్చి, అదేవిధంగా షెడ్లలో జీవాలను పెంచే విధానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వాళ్ళకు షెడ్లలో జీవాలను పెంచాలని చెప్పేసి ఇది చేస్తున్నప్పుడు మాకు సబ్సిడీ లోన్స్ ఇచ్చి, ఈ యొక్క సబ్సిడీ లోన్స్ ఇచ్చి గొల్ల కుర్మలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము. మరి మా యొక్క హక్కులను ఏ విధంగా సాధించుకోవాలో మాకు తెలుసు. ఈ విధంగా మమ్మల్ని విశ్వసిస్తూ స్పందించకపోతే గతంలో అంటే వచ్చే భవిష్యత్ ఎన్నికల్లో మేము అనేక రకాలుగా మేము అల్టిమేట్ జారీ చేసి మేము చైతన్యం అయ్యి మరి ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా సూచన చేస్తున్నాము. అదేవిధంగా మరి గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2 జీవోలను విడుదల చేసిండు. 1116 1116 జీవో ఒకటి, 549 జీవో ఒకటి. ఈ యొక్క 549 జీవో ఏంటంటే గ్రామాల నుండి గుట్టలను, గైరాన్ భూములను మేపుకోవడానికి ఈ యొక్క గొల్ల కుర్మలకు లేదంటే ఈ యొక్క రైతులకు ఇచ్చే అవకాశం ఉండే. అదేవిధంగా 1116 జీవో ఏంటంటే ఈ యొక్క చెరువు గట్ల మీద కానీ, అదేవిధంగా కుంటలలో కానీ తుమ్మకుమ్మలు మేపి వాళ్ళకు కొట్టుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఇప్పుడు కూడా అనేక రకాల సౌకర్యాలకు కాలం మారుతున్న తరుణానికి అనుగుణంగా షెడ్లలో విధానం ఏర్పాటు చేసి గొల్ల కుర్మలను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంపదను ఉత్పత్తి చేసే కులాలు ఇవి. ఈ సంపదను ఉత్పత్తి చేసే కులాలను విస్మరిస్తానంటే
సమాజంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి సందర్భంగా అన్ని ప్రభుత్వాలకు సూచన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క నట్టల నివారణ మందులు, ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్ వచ్చినప్పుడు నట్టల నివారణ మందులు అని చెప్పేసి ఉంటే ప్రభుత్వం పూర్తిగా 100% సబ్సిడీ తోటి రైతులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి డాక్టర్ల ద్వారా ప్రచారం చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు అది జరగకపోవడంతో రైతులు మొత్తము ప్రైవేట్గా వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి డబ్బులను నష్టపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి వాటిని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్పీ సూదులు అని చెప్పేసి ఉంటాయి, అంటే పాటు రోగం వస్తాయి, అంటే సడన్గా చనిపోతుంటాయి జీవాలు, వాటికి ముందస్తు ఆర్పీ సూదులు అని చెప్పేసి అవి కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వడం లేదు. గతంలో ఇస్తుండే, ఈ మధ్యకాలంలో అవన్నీ ప్రైవేట్గా వాళ్ళు తీసుకోవడం వల్ల అనేక రకాల ఆర్థికంగా నష్టపోతుంటారు. అదేవిధంగా మరి ఇంతకుముందు ఈ యొక్క నట్టల నివారణ మందులకు సిరప్ ఇస్తుంది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని మార్చి టాబ్లెట్ ఇస్తున్నారు. టాబ్లెట్ ఇచ్చుకొని మనుషులు వేసుకోలేకపోతున్నారు. టాబ్లెట్లు అంటే సిరప్ ఇవ్వడం వల్ల ఈజీగా తాపడానికి అవకాశం ఉంటే అది కూడా దానిపైన దృష్టి సాధించాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క ప్రభుత్వానికి సూచన చేస్తున్నాము. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ యొక్క రైతులను, అంటే ఈ యొక్క గొల్ల కుర్మలను అన్ని రకాలుగా ఆదుకోవాలా ఈ యొక్క ప్రభుత్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల కుటుంబాలకు వాళ్ళ యొక్క పిల్లలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలను అదేవిధంగా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేక పాఠశాల, జిల్లాకు ఒకటి ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 15% సీట్లను కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వైద్యం పరంగా కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా మనకు గతంలో నుంచి చూసుకుంటే, ప్రాచీన చరిత్ర కాలం చూసుకుంటే యాదవుల యొక్క చరిత్ర చాలా గొప్పది. సమాజంలో ఇప్పుడు నమ్ముతున్నట్టుగా అంటే నీతి నిజాయితీకి మారిపోయినట్టు కులము యాదవుల కులం, యాదవుల జాతి. ఇప్పుడు సమాజంలో అప్పులు పుట్టాలంటే కూడా యాదవుల ముందర పెట్టి అప్పులను తీసుకునే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఎవరిని నమ్ముతారంటే సమాజంలో నీతి నిజాయితీగా బతుకుతున్నట్టే చాలామంది కుటుంబాలు, అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమంటారంటే యాదవులు నీతి ఉంటారు. యాదవులు ఉన్నటువంటి విధానంలో మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళతో ఏదైనా వ్యాపారం కానీ ఏం చేయాలన్నా ముందుకు వస్తుంటారు. యాదవులు ఉంటే కలిసి బిజినెస్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా యాదవులతో ముందుకోవడానికి అవకాశం ఉంది. యాదవుల యొక్క చరిత్ర చాలా ఆచార కట్టుబాట్లు కానీ సాంప్రదాయం కానీ అనేక రకాల పాలు, పెరుగు, దీనితో వెన్నతో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు ఈ యొక్క జాతి కూడా అట్లా బతుకుతుంది. ఉదాహరణకి తీసుకోండి, ఇక్కడ పాలమూరులో పాలమ్మి బతకడం వల్ల పాలమూరు అని చెప్పేసి వచ్చింది. తర్వాత ఈ యొక్క 5వ నిజాం పేరు మహబూబ్నగర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ గతంలో దీనికి పాలమూరు అని చెప్పేసి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అనేక మంది యాదవులు పాల మీద ఆధారపడి జీవనం కొనసాగించడం వల్ల ఈ పాలమూరు అని చెప్పేసి రావడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వానికి ఏంటంటే ఒకటే గుర్తు చేస్తున్నాను, ఈ యొక్క యాదవుల యొక్క గొల్ల కుర్మల యొక్క హక్కులపైన విస్మరిస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు ఎవరైనా సరే ఇప్పుడు ఈ యొక్క హక్కులను లేక డిమాండ్ నెమ్మడే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తున్నాము. లేకపోతే అల్టిమేటం జారీ చేస్తాం. ఏది గతంలో మొన్న ఇక 1 మంత్ కిందట మనకు గాంధీ భవన్ దగ్గర గొర్రెలతో నిరసన ఏ విధంగా తెలియజేసిండ్రో, రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల దగ్గర గొర్రెలను తీసుకుపోయి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తున్న కంపల్సరీ తక్షణమే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క హక్కులను, మా యొక్క విధానాలను, మా యొక్క సూచనలు కంపల్సరీ విని మా యొక్క హక్కులను పరిష్కరించాలని చెప్పేసి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను.